పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాల వైఖరిని నిరసిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. ఇందులో భాగంగా శనివారం మానకొండూరులో బీజేపీ మండల అధ్యక్షులు కంది రాజిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చిత్రపటాన్ని బీజేపీ నాయకులు దగ్ధం చేసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళా బిల్లును అడ్డుకోవడాన్ని తప్పుబడుతూ మోదీ ప్రభుత్వానికి మద్దతుగా నినదించారు. కుట్ర రాజకీయాలు బయటపడ్డాయని, బయటకు చెప్పేదొకటి లోపల చేసేదొకటని కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. నిన్న పార్లమెంట్లో జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి మహిళా సాధికారతపై ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో దేశ ప్రజలకు అర్థమైందని అన్నారు. మహిళలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకుంటున్నారని, రానున్న రోజుల్లో మహిళా లోకం తగిన రీతిలో బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణచారి, జిల్లా కార్యవర్గ సభ్యులు దూలం కిరణ్, మండల ప్రధాన కార్యదర్శులు శీలం కుమార్, భాషబోయిన ప్రదీప్ యాదవ్, ఉపాధ్యక్షులు మీసా రమణయ్య, ఎదులాపురం అశ్విన్ తేజ, అరెల్లి శ్రీహరి, మాచర్ల కోటేశ్వర్, బీజేవైఎం మండల అధ్యక్షులు కొండ్ర వరప్రసాద్, కార్యవర్గ సభ్యులు యాళ్ల రాజగోపాల్ రెడ్డి, వైదిక్ రావు, పులిచర్ల మహేందర్, చామంతుల నరేందర్, సాయవేణి సంపత్, గూడ వినోద్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో జరిగిన నారీ శక్తి మహిళా సంబంధించిన బిల్లును మరి నరేంద్ర మోదీ గారు 131వ రాజ్యాంగ సవరణలో భాగంగా మరి ఈ యొక్క మహిళా బిల్లును నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన దృష్ట్యా మిత్రపక్షాలైనటువంటి కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలైనటువంటి పార్టీలు ఈ మహిళా నారీ శక్తి బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి ఈ యొక్క ఏప్రిల్ 15ను చీకటి రోజుగా భావించడం చాలా దురదృష్టకరం. నారీ శక్తి అంటే మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నప్పటికీ మరి రాజకీయంలో రాణించకుండా అడ్డుపడ్డ పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈరోజు యావత్ భారతదేశ మహిళలు కళ్ళ కట్టినట్టు వాళ్ళు వ్యతిరేకించిన విధానాన్ని ఈరోజు భారతదేశ మహిళలు వారి యొక్క కళ్ళతో చూసినారు. రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మహిళకు ఎంత వ్యతిరేకంగా మిత్రపక్షాలు ఎంత వ్యతిరేకంగా ఓటేసి ఈరోజు వాళ్ళ ప్రజాస్వామ్యంలో భారతదేశ ప్రజాస్వామ్యంలో మహిళల ఎదుగుదలను అడ్డుపడి వారి యొక్క అణచివేతకు గురైన తరుణంలో రాబోయే రోజుల్లో మిత్రపక్షాల పార్టీ అయినా అది ఏ పార్టీలైనా ఈరోజు వారికి తగిన బుద్ధి రానున్న రోజుల్లో ఎలక్షన్లలో కావచ్చు ఏ రకంగానైనా కానీ తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి భావిస్తున్నాం. రాహుల్ గాంధీ చిత్రపటాన్ని తగలబెట్టడం జరిగింది. ఏదైతే నిన్న జరిగిన పార్లమెంటులో మహిళలకు 33% రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్లు, అదేవిధంగా నియోజకవర్గాల పెంపు, ఎంపీ నియోజకవర్గాలు మరియు ఎమ్మెల్యే నియోజకవర్గాల పెంపు విషయంలో బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ కాంగ్రెస్ మరియు ఇండియా కూటమి సభ్యులు ఎంపీలు వారు మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి ప్రతిపక్షం రాహుల్ గాంధీ వారి యొక్క ప్రతిపక్షాలు అన్ని కూడా మహిళా బిల్లుకు మేము అనుకూలంగా ఉన్నాయని స్టేట్మెంట్లు ఇచ్చి ఈరోజు దాన్ని అమలు చేయాలని బీజేపీ కోరితే దాన్ని వ్యతిరేకించి ఈరోజు మహిళలను భారతదేశ స్త్రీమూర్తులందరికీ కూడా అవమానించిన మిత్రపక్షాలను వెంటనే వాళ్ళ ఎంపీ స్థానాలను బర్త్డే చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మానకొండూరు మండల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.